హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే భారీ శుభార్త తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయం ఎకరానికి 12,000 రూపాయలు, అది 2 విడతల్లో అయితే ప్రభుత్వం అందించాలని భావించింది. ఇందుకు సంబంధించి కూడా తొలి విడత, రెండో విడత డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా నేటి సాగులో ఉన్న భూములకు అనగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు శుభవార్త రావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రభుత్వం 4 పథకాలను అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటు రైతు భరోసా నిధులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. చాలా మంది రైతులు చెప్తున్నారు మాకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అయ్యాయని చెప్పేసి. వాస్తవానికి ఈరోజు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు, అన్ని ఎకరాల వరకు పడాలంటే ఎప్పటి నుంచి ఏ తేదీ వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. రైతు భరోసా డబ్బులు, పంట పెట్టుబడి సాయం ఎకరానికి 6,000 రూపాయలు జమ కాని వారు ఇలా చేయండి. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 26 తారీఖు నుంచే ఈ పథకానికి సంబంధించి తొలి విడత 33 జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వారికి అయితే డబ్బులు అనేవి ఖాతాలో జమ చేసింది. 27 తారీఖు జనవరిలోనే మనకు దాదాపు 4 లక్షల రైతుల ఖాతాల్లో 596 కోట్లు అయితే విడుదల వారిగా డబ్బులు అనేది ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 6 తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 560 కోట్ల రూపాయలు, మొత్తం టోటల్గా 2 విడతలు కలిపి 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అది కూడా ఒక గుంట నుంచి దాదాపు ఎకరం వరకు ఉన్న వరకు డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం జరిగిందండి. ఇక తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 10వ తారీఖు అండి. ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక రేపు ఎన్ని జిల్లాల వరకు పడుతుంది, ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల వరకు రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు అనేది అకౌంట్లో అయితే క్రియేట్ అయితే కావడం జరిగిందండి. మెసేజ్లు కూడా వచ్చాయి. రైతు భరోసా సంబంధించి మీ అకౌంట్లో డబ్బులు అనేది క్రియేట్ అయినట్లు, మీకు ఎస్బీఐ అకౌంట్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఏ అకౌంట్ డీటెయిల్స్ గతంలో రైతు బంధుకి ఇచ్చారో ఆ విధంగా ఇందులో ప్రధానంగా వారు ప్రస్తావించింది ఏంటంటే మీకు డబ్బులు 1 ఎకరం తర్వాత 1 ఎకరం 10 గుంటలున్నా, 1 ఎకరం 5 గుంటలున్నా, ఇలా మొత్తానికి 2 ఎకరాల వరకు ఉన్న వారందరికీ అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి. ఇది వాస్తవం. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి. చాలామంది తీసుకున్నారు. మీరు ఒకవేళ డబ్బులు పడ్డాయా లేదని తెలుసుకోవాలన్నా తప్పనిసరిగా మీరు బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఫోన్పే లాంటివి కావచ్చు, లేక మీకు లింకప్ అయినటువంటి మెసేజ్లు కూడా ఉంటాయి కాబట్టి ఫోన్కు వాటిలైనా చెక్ చేసుకోవచ్చు అనమాట. రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు 2 విడతలు చేసినట్లు ఇప్పుడు 3వ విడత ఆల్రెడీ విడత చేసిందనమాట. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకున్నట్లయితే 2 విడతలు 21 లక్షలు రైతులకు ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు పడ్డట్టు సమాచారం అయితే అందుతుందనమాట. ఇందుకు సంబంధించి ఎంతమంది పడింది అనేది మనకు రేపు ఉదయం కల్లా మనకు పూర్తి జిల్లాల వారిగా డేట్ అయితే అందిస్తారనమాట. మొత్తానికి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో ఒకవేళ మీకు ఈ 3 విడతల్లో కనుక డబ్బులు పడలేదనుకో, మీరు చేయాల్సింది ప్రత్యేకంగా మీ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మండలంలోని A1 అధికారిని అయితే సంప్రదించినట్లయితే వారు మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా, ఆధార్ కార్డు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి వారు అప్డేట్ చేస్తారు. తర్వాత మీకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పునాది నిర్మాణం వరకు పూర్తయ్యాకే జమ, త్వరలోనే ఇక కేటాయింపులు షురు. ఇందుకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి విడత 4.5 లక్షల మంది ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఫైనల్ కాగానే ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తారనమాట. మొదటి విడత 1,00,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. దీనిపైన ప్రభుత్వం అధికార ప్రకటన చేయాల్సి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త షరతులు విధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాకపోతే ఇల్లు రద్దు చేస్తామని ప్రకటించబోతుంది తెలుస్తుంది. దీంతో అంత తొందరగా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత 71,482
ఆ ఇండ్లను లబ్ధారులకైతే దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను వస్తాయని మంత్రులు అయితే చెప్తున్నారనమాట. ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇక తెలంగాణలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ యాప్ ఏదైతే ఉందో సర్వే చేసిన సమయంలో చూపిన సొంత స్థలము ప్రాంతంలో లబ్ధారుడు ముగ్గు పోసుకోవాలి. మరో చోట ఇల్లు కట్టుకుంటే వారికి ఇందిరమ్మ ఇంటిని అయితే అధికారులు రద్దు చేస్తారు. రెండో కండిషన్ వచ్చేసి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి సమాచారం అందించాలి. తర్వాత గ్రామ కార్యదర్శి అక్కడికి వచ్చి పరిశీలించి ఫోటోలు తీసి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రదేశాన్ని జియో ట్యాగ్ అయితే సైతం చేస్తారనమాట. కనీసం మీరు 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత ఇంటి పునాది పూర్తి చేస్తేనే మొదటి విడత భాగంగా ₹1,00,000 లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తారు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఫ్రీగా అయితే అందించబోతున్నారు. ఇసుకకు సంబంధించిన కూపన్లు ఎంఆర్ఓ కానీ లేక ఆర్టీఓలు ద్వారా కానీ లబ్ధిదారులకు అందించబోతున్నారు. ఇక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే సిమెంటు దాంతోపాటు ఐరన్ ఇవి కూడా తక్కువ ధరకైతే లభించే విధంగా కిటికీలు కావచ్చు అవన్నీ సగం రేటుకి లభించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఎక్కడి నుంచి అందుతాయి ఏందనేది కూడా సమాచారం అయితే అందించబోతున్నారట. ఇది ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు కొంతమందికి ఏమో 10 ఎకరాల వరకు కూడా జమ అయింది. వారికి ఒకవేళ గ్రామానికి ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఏఓని సంప్రదించండి. పడకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పిందంటే 1 ఎకరం అంటే 1 గుంట నుంచి 40 గుంటల వరకు 1 ఎకరం కాబట్టి మిగతా వారికి ఈరోజు 1 ఎకరం నుంచి ఆ పైన 2 ఎకరాలు ఆ పైన విస్తీర్ణం ఉన్న వారికి డబ్బులు అనేది ఖాతాలు అయితే వాస్తవానికి డబ్బులు జమ కావడం జరిగింది. కొంతమంది మెసేజ్ అయితే వస్తున్నాయి, కొంతమంది మెసేజ్ అయితే రాలేదు. రేపటికల్లా మనకు పూర్తి స్థాయిలో కొంతమందికి అయితే మెసేజ్లు కూడా వస్తాయి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వల్ల సాయంత్రం నుంచి చాలామందికి అయితే డబ్బులు అయితే పడుతుంది అనమాట. ఈ సాయంత్రం నుంచి మీ ఫోన్లకు రేపు పొద్దున అయితే తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పుడు 3వ విడతనే విడుదల చేసినట్లు అనేది ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే త్వరలోనే చేయబోతున్నారనమాట. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం రైతు భరోసా సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఇది కొనసాగుతున్న పథకం కాబట్టి ప్రభుత్వం దీనికి కూడా ఏదైతే ఎన్నికల కోడ్ వర్తించేదనే విధంగా మరి వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. ఇది కూడా వ్యవసాయ కూలీలకు అందిస్తే బాగుంటుందని చెప్పేసి వ్యవసాయ కూలీలు అయితే భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం చెప్పినట్టుగానే వారి అకౌంట్లో డీబీటీ పద్ధతిలో ఈసారి కొత్తగా భూభారత్ ఎవరైతే అందులో పేరుందో వారికి మాత్రమే డబ్బులు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తూ ఉందన్నమాట. వాస్తవానికి ఈరోజు డబ్బులు కూడా చాలామందికి అయితే పడ్డాయన్నమాట. సో ఒకసారి ఫోన్లో అయితే మెసేజ్ వస్తాయండి. వచ్చిన వెంటనే మాకు ఇన్ని పైసలు పడ్డాయి, ఇన్ని ఎకరాల వరకు అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి.